ఒకవైపు భర్త వేధింపులు, మరోవైపు అత్తింటి వారి ఈసడింపులు. కారణం ఏదైతేనే ఆ వివాహిత మాత్రం తీవ్ర మనస్తాపానికి గురైంది. క్షణికావేశంలో ముక్కు పచ్చలారని 4 ఏళ్ల కుమారుని హత్య చేసి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరి ఆ ఉదంతం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురంకు చెందిన రాజాల రమ్యదీప్తి ఎంఎస్సీ చదువుకుంటోంది. ఆమెకు కాకినాడ నగరంలోని రేచర్లపేటకు చెందిన శరత్ బాబుతో 2020లో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నంగా రమ్యదీప్తి తల్లిదండ్రులు 7.5 లక్షల నగదు, 10 కాసుల బంగారు ఆభరణాలు ఇచ్చారు. ఇక శరత్ బాబు అబుదాబిలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి రోజు సాయంత్రమే రమ్యదీప్తిని తీసుకుని శరత్ బాబు అబుదాబి వెళ్లిపోయారు. 4 రోజుల వరకు బాగానే చూసుకున్నాడు. తర్వాత నుంచి ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో వారిద్దరికి ఓ బాబు పుట్టాడు. రెండు నెలల క్రితం ఉద్యోగం నిమిత్తం వేరే చోటుకు వెళ్తున్నానని చెప్పిన శరత్ బాబు తన భార్య రమ్యదీప్తిని, కుమారుడిని కాకినాడకు పంపాడు. అయితే మే నెలలో పుట్టింటికి వచ్చిన రమ్యదీప్తి భర్త అత్తింటి వారి తీరు ఏమాత్రం మారలేదని తల్లితో చెప్పి కన్నీరు మునిరైంది. మళ్ళీ మే 24న తిరిగి అత్తారింటికి వెళ్లిపోయింది రమ్యదీప్తి. అయితే జూన్ 5వ తేదీ ఉదయం తల్లి కొడుకులు ఇద్దరు తమ గదిలో విగత జీవులుగా పడి ఉన్నారు. ఉదయం పూట గదిలోంచి ఎంతకు బయటకు రాకపోవడంతో అత్తింటి వారు బెడ్రూమ్ తలుపును కొట్టారు. అయినా లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు అనుమానంతో చుట్టుపక్కల ఉన్న వారిని పిలిచారు. వారు కూడా గది తలుపులు ఎంతగా బాధినా లోపలి నుంచి ఎవరు సమాధానం ఇవ్వలేదు. దాంతో మరోవైపు ఉన్న కిటికీ వద్దకు వెళ్లి గదిలోకి తొంగి చూశారు. రమ్యదీప్తి డెడ్ బాడీ ఇంట్లోని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడంతో వారంతా కలిసి గది తలుపును పగలగొట్టారు. లోపలికి వెళ్లి చూడగా రమ్యదీప్తి కొడుకు ప్రశాంత్ కాళ్ళు, చేతులు, నోరు, ముక్కుకు ప్లాస్టర్ వేసి ఉంది. అతడు కూడా మరణించడం వారు గమనించారు. దాంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. రమ్యదీప్తి తల్లి అరుణకుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. రమ్యదీప్తి అనే ఆమె, అలాగే ఆమె కొడుకు కియాన్ ప్రశాంత్ 4 సంవత్సరాల వయసు, ఈమె ఉరివేసుకుని మరణించిన స్థితిలోను, అలాగే ఆ పిల్లవాడికి నోటికి ప్లాస్టర్లు ఉండి మంచం మీద పడిపోయి చనిపోయిన స్థితిలోను ఉన్నట్లుగా పోలీసు వారికి వచ్చిన సమాచారం మీద ఈ నేర స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆమె గదిలో ఉరివేసుకుని చనిపోయిన స్థితిలోను, అలాగే పక్కన బాడీ, చిన్నపిల్లవాడి బాడీ నోటికి ప్లాస్టర్లతో ఉంది. ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు. ఈమె పెళ్ళయి 5 సంవత్సరాలు అయినట్లు, ఆ పెళ్ళయిన తర్వాత భర్తతో కలిసి అబుదాబిలో ఉంటున్నట్లు, రీసెంట్గా 2 నెలల క్రితం ఆమె అబుదాబి నుంచి ఇక్కడికి వచ్చి ఒక వారం క్రితం అత్తగారి ఇంటికి, ఈ రేచర్లపేట ఇంటికి వచ్చినట్లు తెలిసింది. మరి ఏం కారణాలు ఉన్నాయో అనేది ఇంకా దర్యాప్తులు తెలియాల్సి ఉంది. మృతురాలి యొక్క బంధువులు, రక్త సంబంధికులు ఇంకా రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత వారి స్టేట్మెంట్ వివరాలను బట్టి ఈమెకి ఏదైనా ఈ మరణానికి సంబంధించి ఏదైనా కారణాలు ఉన్నాయో దర్యాప్తులో తేలవలసి ఉంది.